హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 11th ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇవాళ చాలా ఈవెంట్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే. మనకి ఇక్కడ చూడండి, కౌశాంబి మహోత్సవ్ 2023. సో కౌశాంబి మహోత్సవ్ 2023 అని చెప్పేసి ఒక ఉత్సవం లాంటివి జరుపుతూ ఉన్నారు. సో ఇదేంటో చూద్దాం. సో యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ది కౌశాంబి మహోత్సవ్ అండ్ పెయిడ్ ట్రిబ్యూట్ టు ది దుర్గా బాబీ. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ అయితే హైలైట్ చేశారు, దుర్గా బాబీ అని చెప్పేసి ఒక పర్సన్ని. ఆమె పేరు మీదుగా అంటే ఆమెకి ట్రిబ్యూట్ చేస్తూ ఈ ఉత్సవం అనేది జరుపుతున్నారు. అసలు ఎవరు ఆమె, దుర్గా బాబీ అంటే ఎవరు, అవన్నీ కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో కౌశాంబి మహోత్సవ్ ఈజ్ స్పోర్ట్స్ ఫెస్టివల్. సో ఇది వచ్చేసి ఒక స్పోర్ట్స్ అనమాట, అంటే స్పోర్ట్స్ ఉన్నాయి కదా ఆటలు, సో వాటికి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ద ఖేల్ మహోత్సవ్స్ గివ్ ప్లాట్ఫామ్స్ టు యంగ్ ప్లేయర్స్ టు షోకాస్ దేర్ టాలెంట్. అంటే ఈ స్పోర్ట్స్ పరంగా యూత్ ఉంటారు కదా, సో యంగ్ టాలెంట్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క టాలెంట్ ప్రతిభని కనబరుచుకోవడానికి ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అబౌట్ ది 16,000 యూత్ ఆన్లైన్ అప్లై టు పార్టిసిపేట్ ఇన్ ది సంసద్ ఖేలో కుడ్ స్పర్ధ. అంటే ఇందులో అనమాట. సో కౌశాంబి మహోత్సవంలో భాగంగా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదానికి ఆల్మోస్ట్ 16,000 మంది యూత్ అక్రాస్ ఇండియా అనమాట, మన మొత్తం ఇండియాలో ఇక్కడ అప్లై చేశారు ఆన్లైన్ ద్వారా. సంసద్ ఖేలో గుడ్ స్పర్ధ అంటే స్టార్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు స్టార్ట్ చేస్తారు. సో అర్థమైంది కదా. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈజ్ ఏ పెయిడ్ ట్రిబ్యూట్ టు ది దుర్గా బాబీ అని చెప్పేసి చెప్పారు. అసలు దుర్గా బాబీ అంటే ఎవరు, ఆమె ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. సో దుర్గా బాబీ ఇక్కడ చూడండి, దుర్గాదేవి. సో దుర్గాదేవి అంటారు, లేదా దుర్గా బాబీ అని కూడా పిలుస్తుంటారు ఎక్కువ. ఆమె ఒరిజినల్ నేమ్ వచ్చేసి దుర్గాదేవి. వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ కౌశాంబి. సో కౌశాంబి నుంచి ఈమె ఫ్రీడమ్ ఫైటరు. సో ఈమె వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్. మామూలుగా మీకు కౌశాంబి ఏరియా తెలుసు కదా. కౌశాంబి అనేది మహాజనపాసలోని వస్సా కింగ్డమ్ ఉంది కదా, సో వస్సా కింగ్డమ్. సో వస్సా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కౌశాంబి అనమాట. సో వస్సా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ మహాజనపదాస్ 16 మహాజనపదాస్లో వస్సా కింగ్డమ్ కూడా ఒకటి అనమాట. దాని క్యాపిటల్ వచ్చేసి కౌశాంబి. మామూలుగా ఇది ప్రేమ్ డే ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కూడా మనకి యమునా రివర్ ఒడ్డు ఉంటుంది. కౌశాంబి అనేది ఎగ్జాక్ట్లీ సో రివర్ యమునా ఒడ్డున ఉంటుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఏన్షియంట్ హిస్టరీ పరంగా కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఈమె వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధురాలు. ఈమెను మామూలుగా దుర్గాబాబీ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో దుర్గాబాబీ, లల్లి దీది అని పిలుస్తారు కదా, అట్లా దుర్గాబాబీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. షీ వాజ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ది నౌజవాన్ భారత సభ. సో ఈమె నౌజవాన్ భారత సభలో వచ్చేసి ఈమె మేజర్ మెంబరు. సో నౌజవాన్ భారత సభ అని చెప్పేసి అప్పుడు కొన్ని గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ అనే కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రీడమ్ ఫైటర్ మనకి స్వాతంత్రోద్యమంలో. అందులో భాగంగా నౌజవాన్ భారత్ సభ అనే దాంట్లో వచ్చేసి ఈమె మెంబరు. ఆన్ 8th October 1930 షీ ఫైర్డ్ ఏ బ్రిటిష్ సర్జెంట్ అండ్ ఈజ్ వైఫ్ నియర్ ది పోలీస్ స్టేషన్ ఇన్ ది సౌత్ బాంబేస్ లమింగ్టన్ రోడ్ బిఫోర్ ఎస్కేపింగ్. సో ఈమె ఏం చేసిందంటే గన్ తీసుకొని ఫైర్ చేసింది. బ్రిటిష్ సర్జెంట్ ఉంటారు కదా, సర్జెంట్ మీద, అంటే వాళ్ళ వైఫ్, అంటే ఆమె మీద దాడి చేసింది. అప్పుడు ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారనమాట. అది దాడి చేసిన తర్వాత ఆమె ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పారిపోయింది అనమాట. ఎందుకంటే రెవల్యూషన్స్లో వీళ్ళు మెంబర్ కాబట్టి ఈమె అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే 1930 సంవత్సరంలో అక్టోబర్ 8వ తేదీన ముంబైలోని సౌత్ బాంబేలోని లమింగ్టన్ రోడ్ దగ్గర ఇది జరిగిందనమాట. ఆమె తర్వాత పారిపోయింది అనమాట. ద షూటింగ్ వాస్ టు అవేజ్ ది డెత్ ఆఫ్ సెంటెన్స్ అవార్డెడ్ టు ది భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. సో ఈమె ఎందుకు ఈ దాడి చేసిందంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుని ఉరిదీస్తారు కదా. సో ఉరిదీసినందుకు అవెంజ్గా, సో పగతో కసి తీర్చుకోవాలి ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళ మీద అని చెప్పేసి ఈమె వాళ్ళ మీద అయితే ఫైర్ చేస్తుంది. మనకి జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన తర్వాత ఆ జనరల్ డైర్ మీద ఏ విధంగా అయితే ఉధమ్ సింగ్ రివెంజ్ తీసుకుంటాడో అదేవిధంగా ఈమె కూడా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి ఫైర్ చేసింది అనమాట. కాకపోతే అక్కడ ఈమె అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఆమె ఇమీడియట్గా అయితే ఎస్కేప్ అయిపోయింది. సో షీ ఓపెన్ ది స్కూల్ ఇన్ లక్నో ఫర్ ది పూర్ చిల్డ్రన్. సో పేద విద్యార్థులు, పేదవాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి విద్య ఉండాలనే ఉద్దేశంతో ఈమె ఏం చేసిందంటే లక్నోలో ఒక స్కూల్ కూడా ఓపెన్ చేసిందనమాట. పేద విద్యార్థులందరికీ ఒక స్కూల్ ఓపెన్ చేసి ఉచితంగా వాళ్ళందరికీ విద్య కూడా బోధించింది. అందువల్ల ఈమె దుర్గాబాబీ అంతటి మహోన్నతురాలు కాబట్టే ఈమె గురించి అయితే కౌశాంబి మహోత్సవం అని చెప్పేసి ఒక ఫెస్టివల్నే జరుపుకుంటారు ఆమెకి ట్రిబ్యూట్గా. చూడండి ఈమె గురించి ఎంత గొప్పతనంగా ఉందో. సో ఇట్లాంటివి ఫ్రీడమ్ ఫైటర్స్లో చాలామంది విని ఉంటారు. మీరు హిస్టరీ పరంగా చదువుకున్నప్పుడు ఇట్లాంటివి మీకు హైలైట్ అవ్వు అనమాట బుక్స్లో. కరెంట్ ఈవెంట్స్లో ఇట్లాంటివి చెప్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఎగ్జామినేషన్కి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఈ మధ్య బాగా కనిపిస్తుంది కదా మనకి, ప్రాజెక్ట్ టైగర్ జరిగి 50 years అవుతుంది. 1973లో తీసుకొచ్చారు. సో 1973లో ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. మన బందీపూర్ టైగర్ రిజర్వ్ దగ్గర కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అటెండ్ అయ్యారు. సో ఇట్లా ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు
50 years of Project Tiger, the Prime Minister launched the International Big Cat Alliance for the conservation of 7 big cats. సో బిగ్ క్యాట్స్ అంటారు కదా, అంటే క్యాట్ ఫ్యామిలీకి సంబంధించిన ఉంటాయి బిగ్ క్యాట్స్ అనేవి. సో ఇక్కడ ఈ బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పిల్లులని కాదు, అంటే ఆ పిల్లి జాతికి సంబంధించిన వాటిలో కొంచెం లార్జ్గా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఎస్పెషల్లీ మనకి ఏమున్నాయి బిగ్ క్యాట్స్లో, టైగర్ ఒకటి ఉంది, తర్వాత లైను, లిపార్డ్ ఉంది, తర్వాత స్నో లిపార్డ్ ఉంది, తర్వాత వచ్చేసి చీతా, జాగ్వారు, పూమా. సో పోమా తెలుసు కదా మీకు, ఇక్కడ కనిపిస్తుంది పోమా. సో మనం పోమా బ్రాండ్ ఉంది కదా, అట్లా పోమా అంటే ఏంటంటే ఇది ఒక కొండ చిరుత అని చెప్పేసి కొండ పులి అని కూడా అంటుంటారు. ఇది ఎక్కువగా మనకి అమెరికాస్లో ఉంటుంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పోమా అనేది ఎక్కువ పర్వతాల్లో ఉంటుంది అన్నమాట, యాండీస్ పర్వతాల వాటిల్లో ఉంటుంది ఇది ఎక్కువగా. తర్వాత మీకు అన్నీ తెలుసు కదా, టైగరు, సో లైను, ఇంకా మిగతా అన్ని మీకు చిరుతపులు కావచ్చు, జాగ్వార్, ఇవన్నీ తెలుసు కదా మీకు. సో ఇవన్నీ తెలుసు కదా కాబట్టి చీతా ఇవన్నీ కూడా కామన్గా ఇవన్నమాట. బిగ్ క్యాట్స్ అంటే ఇవి నోట్ చేసుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది బిగ్ క్యాట్స్ అంటారు, అక్కడ ఇస్తారు కొన్ని ఈ విధంగా. సో ద పిఎం ఆల్సో రిలీజ్డ్ ది సమ్మరీ రిపోర్ట్ ఫర్ ది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 5th cycle. హీ ఆల్సో రిలీజ్డ్ ది కమమరేటివ్ కాయిన్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ది 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ టైగర్ వచ్చి 50 years అయినందుకు సందర్భంగా దాని మీద ఒక కాయిన్ కూడా రిలీజ్ చేస్తారు, ఒక కాయిన్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. అలానే పాపులేషన్ కూడా, టైగర్ యొక్క పాపులేషన్ కూడా చాలా వరకు పెరిగింది అనమాట. ఇండియాలో ఒక్కసారిగా బూమ్ వచ్చేసింది, అంటే సర్జ్ వచ్చింది అనమాట, దూకుడు. ఒక్కసారిగా పుళ్ళు సంరక్షణ కోసం ఎక్కువ ప్రభుత్వం అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి ఒక్కసారిగా పుళ్ళు యొక్క పాపులేషన్ కూడా పెరిగింది. సంఖ్య పెరగడం అనేది మనకి చాలా గొప్ప విషయం అన్నట్టు ఇండియాలో. ఇంతకుముందు నేపాల్లో ఆల్మోస్ట్ టైగర్స్ అయితే డబల్ అయ్యాయి. ఈ గవర్నమెంట్స్, నేపాల్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో వేటగాళ్ళ నుంచి కావచ్చు కాపాడడం, డిసీజెస్ పరంగా కానీ ప్రతి ఒక్క పులిని ట్రాక్ చేస్తూ వాటి కొన్ని సీసీ కెమెరాల పరంగా కావచ్చు, ఫ్లగ్ మార్క్స్ పరంగా కావచ్చు, వాటిని కాపాడుతూ ఉన్నారనమాట ఈ విధంగా అయితే. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ఇక చూడండి, ముత్తువన్ ట్రైబ్. సో ముత్తువన్ ట్రైబ్ అని చెప్పేసి న్యూస్లో ఉన్నారు. ఎవరు వీళ్ళు, అసలు ముత్తువన్ ట్రైబ్ అంటే ఎవరు, వీళ్ళు ఏ స్టేట్లో ఉంటారో చూద్దాం. ఏ రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అపాయింటెడ్ బై ది కేరళ హైకోర్ట్ రిగార్డింగ్ ది హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ స్టేటెడ్ దట్ ది ట్రెడిషనల్ సెటిలర్స్ ఆఫ్ ది ముత్తువన్ ట్రైబల్ కమ్యూనిటీ హ్యావ్ కోఎగ్జిస్టెడ్ విత్ ది వైల్డ్ ఎనిమల్స్ ఇన్ ది చిన్న కనాల్. సో చిన్న కనాల్ అని చెప్పేసి పిలుస్తున్నారు ఇక్కడ. చిన్న కనాల్ అంటే వీళ్ళు ఎవరంటే ఈ ముత్తువన్ ట్రైబ్ అనే వాళ్ళు మామూలుగా ఎక్కడెక్కడ ఉంటారంటే లివ్ బోర్డర్ ఫారెస్ట్ ఉంది కేరళ అండ్ తమిళనాడు. సో వీళ్ళు చూడండి, బోర్డర్ ఉంది కదా, కేరళకి తమిళనాడుకి మధ్య బోర్డర్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ బోర్డర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అడవుల్లో వీళ్ళు నివసిస్తారు. ఈ ట్రైబ్ పీపుల్, ఈ తెగ ప్రజలు, వాళ్ళు ఎగ్జాక్ట్లీ కేరళలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు. అంటే బోర్డర్ కాబట్టి 2 స్టేట్లో ఉన్నారు. మీకు ఆప్షన్స్లో కేరళ, తమిళనాడు 2 ఇవ్వరు, ఏదైనా ఒకటే ఇస్తారు. డైరెక్ట్గా వచ్చిన అయితే స్టేట్మెంట్స్ అయితే 2 స్టేట్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కేరళలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు. రీసెంట్గా ఏమైందంటే ఈ కేరళ, తమిళనాడు దగ్గర మనకి అగస్తమలై టైగర్ రిజర్వ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, అగస్తమలై ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రైబ్స్కి వైల్డ్ ఎలిఫెంట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. ఎలిఫెంట్స్ వీళ్ళ మీద దాడి చేయడము, వీళ్ళు ఎలిఫెంట్స్ మీద దాడులు చేయడము, సో బాణసంచా కాల్చడం, ఇట్లాంటివి చేయడం వల్ల వీళ్ళకి అంటే మనుషులకి ఈ ఎలిఫెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ జరగడం వల్ల ఒకరికైతే ప్రమాదం అనేది పొంచి ఉంది కదా. సో అందువల్ల ఏం చెప్పిందంటే కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఏదైనా కమిటీ అపాయింట్ చేసి దానికి సంబంధించి చర్యలు తీసుకోండి, వాళ్ళని సంరక్షించడం, ఫెన్సింగ్ వేయడం అట్లాంటివి చేయండి, అంతే తప్ప ఎనిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది మంచిది కాదు పర్యావరణానికి అని చెప్పేసి కేరళ హైకోర్టు అయితే చెప్పింది. దే స్పీక్ స్లైట్లీ 2 different డైలెక్ట్స్ అండ్ కాల్ ఈచ్ అదర్ మలయాళం ముత్తువన్ అండ్ పాండి ముత్తువన్. వీళ్ళు 2 లాంగ్వేజ్ మాట్లాడతారు. డైలెక్ట్స్ అంటే 2 లాంగ్వేజ్ అనేవి మాట్లాడతారు. ఒకటి వచ్చేసి మలయాళం ముత్తువన్ అంటారు, ఇంకోటి వచ్చేసి పండి ముత్తువన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడే భాష అనమాట అది. సో ముత్తువన్ ట్రైబ్ ఎక్కడ ఉంటారంటే కేరళ, తమిళనాడులోని హిల్ ప్రాంతాల్లో, అంటే బోర్డర్లో ఉన్నటువంటి హిల్ ఫారెస్ట్లో ఉంటారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి చూడండి, ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ ది పొల్యూషన్. సో మామూలుగా మనకి ఎర్త్ మీద ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చే లేయరే వచ్చేసి అట్మాస్ఫియర్లో మనకి ట్రోపోస్ఫియర్, తర్వాత మనకి చాలా ఉంటాయి, ట్రోపోస్ఫియర్, ఐనోస్ఫియర్, మెసోస్ఫియర్ ఇట్లా ఉంటాయి కదా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ట్రోపోస్ఫియర్కి సంబంధించి ఇదనమాట. ఇక్కడ పొల్యూషన్ అనేది ఏ విధంగా ఉందో నాసా వాళ్ళు చేస్తున్నారు. సో నాసా హై రెజల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్ టెంపో, దాని పేరు వచ్చేసి టెంపో అంటారు. టెంపో అంటే ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్. సో దీన్నే టెంపో అని చెప్పేసి పిలుస్తారు షార్ట్కట్లో. సో టెంపో అని చెప్పేసి పిలుస్తారు. సో వాజ్ లాంచ్డ్ బై స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ఫ్రమ్ ది కేప్ క్యానర్వాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఫ్లోరిడా. సో ఫ్లోరిడాలోని కేప్ క్యానర్వాల్లోని స్పేస్ స్టేషన్ నుంచి ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీని అయితే పంపించారనమాట. ఈ శాటిలైట్ లాంటిదాన్ని ఎక్కడ పంపించారు, ట్రోపోస్ఫియర్లోకి పంపించారు, అంటే లోయర్ ఆర్బిట్లోకి పంపించి అక్కడి నుంచి చేస్తారు. ఇది చూడండి, ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ పొల్యూషన్ వీళ్ళు మానిటర్ ది మేజర్ పొల్యూటెంట్స్ అక్రాస్ ది నార్త్ అమెరికా. దీని ఒక మెయిన్ టార్గెట్ ఏంటంటే
సంబంధించిందంటే నార్త్ అమెరికా మీద. సో నార్త్ అమెరికా అంటే ఏంటి, ఉత్తర అమెరికా మీద అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా పేరుకుపోయింది, సో వాయు కాలుష్యం అంటారు కదా, అటువంటి కాలుష్యం ఏ విధంగా ఉందో నార్త్ ఇండియా కాంటినెంట్ మొత్తం కదా ఇది చెక్ చేస్తుంది అనమాట. హై రెజల్యూషన్తో తీసి ప్రతి ఒక్క డస్ట్ పార్టికల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తుంది అనమాట. సో ఇట్ విల్ మేక్ ఇంపార్టెంట్ టు సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ఇంక్లూడింగ్ ది ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ డిహైడ్ లెవెల్స్. ఇది ఎటువంటి వాయువుల్ని మేజర్గా అబ్జర్వేషన్ చేస్తుందంటే ఓజోన్ ఒకటి. సో ఓజోన్ తెలుసు కదా మీకు, ఓజోన్ అంటే O3 అనేది మనల్ని యువీ ప్రొటెక్షన్ నుంచి కాపాడుతుంది. ఏది ఓజోన్ అనేది మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది, అతినీల లోహిత కిరణాల నుంచి. కానీ అదే ఓజోను గ్రౌండ్ లెవెల్లో ఉందనుకోండి, గ్రౌండ్ లెవెల్లో అంటే మన భూమి మీదకి, మన ఉపరితలం మీదకి, భూమి నేల పైకి వచ్చిందంటే అది డేంజరస్. ఓజోన్ అనేది పైన ఉంటేనే హెల్తీగా ఉంటుంది, అది కిందకు వచ్చినప్పుడు పొల్యూషన్గా మారిపోద్ది అనమాట. సో అందువల్ల వీళ్ళు ఓజోన్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడు, సల్ఫర్ డైఆక్సైడు, ఫార్మాల్డిహైడ్ లెవెల్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు దీంతో. సో ఇది ఎవరికి సంబంధించిందంటే నాసా వాళ్ళకి సంబంధించింది. ఏ ర్యాకెట్ ద్వారా పంపించారంటే స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ ద్వారా అయితే పంపించారనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి క్యాసియోపియా ఏ అని చెప్పేసి ఒకటి న్యూస్లో ఉంది. ఈ వర్డ్ ఏంటి, అసలు ఈ టెర్మ్ ఏంటో చూద్దాం, అసలు దేనికి సంబంధించింది అనేది. సో నాసాస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ క్యాప్చర్డ్ నెవర్ బిఫోర్ సీన్ డీటెయిల్ ఆఫ్ ది క్యాసియోపియా ఏ, అంటే క్యాసియా అంటారు, షార్ట్కట్లో క్యాసియా అని చెప్పేసి పిలుస్తారు. అసలు ఏంటి క్యాసియా అంటే, ఇట్ ఈజ్ ఏ రెమినెంట్ ఆఫ్ మ్యాసివ్ స్టార్ దట్ ఎక్స్ప్లోడెడ్ సమ్ 340 years ago. ఇది ఒక పెద్ద స్టార్ అనమాట, ఒక పెద్ద నక్షత్రము. ఇది 340 సంవత్సరాల క్రితం, అంటే 340 years బిఫోర్ ఎక్స్ప్లోడ్ అయిందనమాట. అంటే పేలిపోయింది, విస్ఫోటనం చెంది పేలిపోయింది, ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అనమాట. సో దాన్ని ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు క్యాప్చర్ చేశారు. సో ఇలా ఈ స్టార్ అనేది బ్లాస్ట్ అయిందనమాట. ఒక పెద్ద స్టార్ అనేది 340 సంవత్సరాల ముందు బ్లాస్ట్ అయింది. దాన్ని అయితే ఇప్పుడు ఆ స్టార్ బ్లాస్ట్ అయింది కదా, దాని యొక్క రెమినెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, చుట్టూ బ్లాస్ట్ అయినప్పుడు ఉంటాయి కదా. సో అవి వేరే సెలెస్టియల్ బాడీ, అంటే వేరే గ్రహశక్తులకు గురుత్వాకర్షణ శక్తి ఉన్నంత వరకు అది పుల్ చేసుకునేంత వరకు అవి అలానే ఉండిపోతాయి అనమాట. బ్లాస్ట్ అయింది ఎందుకంటే స్పేస్లో అవి దాని చుట్టూ గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి అలానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది దాన్ని క్యాప్చర్ చేసింది అనమాట. ఆ పేలింది కదా ఆ స్టార్ అనేది, విస్ఫోటనం చెందిన స్టార్ని మొత్తం కూడా క్యాప్చర్ చేసింది. ఇట్ ఈస్ ది యంగెస్ట్ రెమినెంట్ ఆఫ్ ది మ్యాసివ్ స్టార్ ఇన్ ది అవర్ గెలాక్సీ నోన్ టు మ్యాన్ కైండ్. సో మన గెలాక్సీలో, మన పాలపొంతలో రీసెంట్గా పేలినటువంటి స్టార్ అనమాట. రీసెంట్గా ఏర్పడి పేలింది కదా, అంటే రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్ ఏదైనా ఉందంటే అది ఈ క్యాసియా యొక్క విస్ఫోటనం. నెక్స్ట్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది సూపర్నోవా ఫినామినా అండ్ కాంప్లెక్సిటీస్. సో సూపర్నోవా అంటారు కదా, అంటే ఏంటి, ఒక స్టార్ అనేది, సూపర్నోవా అంటే ఒక స్టార్ అనేది బ్లాస్ట్ అవ్వడం అనమాట. ఒక స్టార్ విస్ఫోటనం చెందిన సూపర్నోవా అంటారు కదా. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్టార్ అనేది చూడండి మనకి చాలా దగ్గరగా ఉంది, అంటే 340 years. సో జస్ట్ 340 years అయిందనమాట ఈ స్టార్ ఎక్స్ప్లోడ్ అయ్యి. సో దీని ప్రకారం మనకేంటి, మనకు అతి దగ్గరలో అంటే 340 yearsలోనే బ్లాస్ట్ అయింది కాబట్టి ఇప్పుడేమవుద్ది, దానికి సంబంధించిన ఫినామినా అన్నీ కూడా రీసెర్చర్స్, అంటే సైంటిస్ట్ ఉంటారు కదా, సో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు దాని గురించి అన్ని నీట్గా నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అన్ని ఎవిడెన్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా నీట్గా ఆ క్లారిటీగా రాసుకోవచ్చు అనమాట. అన్ని రాసుకొని పరిశోధనలు చేయడానికి ఛాన్స్ ఉంది. సో అటువంటి అవకాశం అనేది ఈ క్యాసియా ద్వారా చిక్కిందనమాట. సో సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ఈజ్ ది ఎక్స్ప్లోజన్ ఆఫ్ ది స్టార్ అండ్ ఈజ్ లార్జెస్ట్ ఎక్స్ప్లోజన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్పేస్. మామూలుగా స్పేస్లో ఏదైనా ఒక పెద్ద విస్ఫోటనం ఏదైనా ఉంది అంటే అది సూపర్నోవానే. సూపర్నోవా అంటే ఒక పెద్ద స్టార్ అనమాట, ఒక పెద్ద నక్షత్రం. మన సూర్యుడు అంత నక్షత్రం అనేది, సూర్యుడు కంటే పెద్ద నక్షత్రాలు ఉంటాయి, అవి బ్లాస్ట్ అవ్వడం అనేది మన స్పేస్లోనే అతిపెద్ద విస్ఫోటనంగా చెప్పుకోవచ్చు. అంటే బ్లాస్ట్ అయ్యే థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇదే అనమాట, దాన్ని సూపర్నోవా అంటారు, ఒక స్టార్ యొక్క బ్లాస్ట్ని. ఈ విధంగా దీన్ని ఎవరు క్యాప్చర్ చేశారంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, నాసాకు సంబంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే క్యాప్చర్ చేసింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఆర్టికల్ 371F అనేది న్యూస్లో ఉంది. మనకి స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్ కాకుండా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వేరు. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్. మామూలు కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చున్నారు 371 ఆర్టికల్ నుంచి. 370 వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని అయితే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిద్రావస్థలోకి తీసుకెళ్ళిపోయింది, ఆర్టికల్ని ఏది స్లీప్ స్టేజ్లోకి తీసుకుపోయింది. ఇప్పుడు వచ్చేసి 371 అనమాట. 371 ABCD అట్లా మనకి జే వరకు ఉంటాయి. అందులో F అనేది న్యూస్లో ఉంది. సో 371F అనేది న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే సిక్కిం రాష్ట్రానికి అయితే సంబంధించింది అనమాట. సో 371F అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. సో దీంతో పాటు నేను ఈ 371 ఆర్టికల్లో ఉండే అన్ని కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రీసెంట్లీ SDF సుప్రీమో క్లైమేట్ దట్ ది సిక్కిమీస్ పీపుల్ బిట్రేడ్ ది 371F ఆర్టికల్ వైలేటెడ్. సో మామూలుగా సిక్కిమీస్ అనేవాళ్ళు బిట్రేడ్ యాజ్ ఏ 371 ఆర్టికల్ వాజ్ వైలేటెడ్ అని చెప్పేసి ఈ 371 ఆర్టికల్ అనేది వైలేషన్ అని చెప్పేసి వీళ్ళు
చెప్పారు. సో ఇది న్యూస్లో ఉందన్నమాట. దీన్ని పక్కన పెడితే సిక్కిం ఈస్ ఫైనల్లీ ఆప్టెడ్ ది ఫుల్లీ ప్లెడ్జ్డ్ 22nd స్టేట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ది 26th April 1975 వైడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది 36th Amendment Act 1975 విత్ ఏ స్పెషల్ ప్రొవిజన్ లెడ్ టు స్టేట్స్ అండర్ ది ఆర్టికల్ 371F ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట, అంటే ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినవి. ఇక్కడ చూస్తే మామూలుగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ని యూటీ చేశారు కాబట్టి లద్దాఖ్ని. ఈ 28 స్టేట్స్లో 22వ రాష్ట్రంగా ఏర్పడింది సిక్కిం అనమాట. భారతదేశం యొక్క 22వ రాష్ట్రంగా అవతరించింది సిక్కిము. ఎప్పుడంటే 26 ఏప్రిల్ 1975, 26th April 1975 రోజున ఇది మన భారతదేశంలో స్టేట్గా మారిందనమాట. అయితే ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో 36th Amendment ద్వారా సిక్కిం అనేది 22nd స్టేట్గా జాయిన్ అయింది. అప్పుడు ఆ స్టేట్కి ఏం చేశారంటే మన భారత ప్రభుత్వం ఒక ఆర్టికల్ ద్వారా స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చారనమాట. స్పెషల్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. ఏ ఆర్టికల్ కింద ఇచ్చారంటే 371F ద్వారా ఇచ్చారు. మీకు అర్థమైంది కదా స్టేట్ అనేది ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఏ అమెండ్మెంట్ ద్వారా ఏర్పడింది, దానికి ఎటువంటి ప్రొవిజన్ ఇచ్చారనేది ఇక్కడ మీకు అర్థమైంది. ఇప్పుడు అకార్డింగ్ టు ది ఆర్టికల్ 371F ద మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ ఆఫ్ సిక్కిం అసెంబ్లీ ఆఫ్ సిక్కిం షల్ ఎలెక్ట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ సిక్కిం ఇన్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. సో మీకు మామూలుగా ఈ ఆర్టికల్ 371F ప్రకారము మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ సిక్కిం, సో సిక్కింకి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళు షెల్ ఎలెక్ట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ సిక్కిం ఇన్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సో హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏంటి, మనకి మామూలు లోక్సభ ఉంది, హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే లోక్సభకి వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు అనమాట, వాళ్ళది ఎలక్ట్ చేసుకుంటారు. మన ఇండియాలో చూడండి కొన్ని ఎలక్షన్స్ అనేది ఇండైరెక్ట్గా ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా ఉంటాయి. సిక్కిం కావచ్చు, నాగాలాండ్లో కొన్ని ఎలక్షన్స్ చూడండి ఇండైరెక్ట్గా ఉంటాయి. అంటే మనం ఎంపీని మామూలుగా కొన్ని ఎలక్షన్స్లో మనం ప్రజాప్రతినిధుల్ని ప్రజలే ఎన్నుకుంటారు, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు అనమాట. అటువంటి ప్రక్రియ ఇదనమాట. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఎమ్మెల్యేస్ షెల్ ఎలెక్ట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సిక్కిం ఇన్ ది హౌస్ ఆఫ్ పీపుల్. లోక్సభకి ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇది సిక్కింకి సంబంధించి. సో సిక్కిమే కాకుండా ఆర్టికల్ 371 ద్వారా ఇంకా ఏ స్టేట్స్కి ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి గుజరాత్ ఆర్టికల్ 371 అనేది మహారాష్ట్ర గుజరాత్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చిందనమాట. ఆర్టికల్ 371A 13th Amendment Act ద్వారా నాగాల్యాండ్, సో 13th Amendment Act 1962. ఆర్టికల్ 371B అనేది 22nd Amendment Act 1969 అస్సాము. సో నెక్స్ట్ ఆర్టికల్ 371C అనేది 27th Amendment Act 1971 మణిపూరు. నెక్స్ట్ 371D 32nd Amendment 1973 సబ్స్టిట్యూటెడ్ బై ది ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ రెండు సంబంధించి అనమాట. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు 2014 June 2nd తెలంగాణ స్టేట్ అనేది డివైడ్ అయ్యి ఏర్పడింది కాబట్టి కొత్త రాష్ట్రంగా. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆర్టికల్ 371D అనేది 32nd Amendment ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించింది. నెక్స్ట్ 371E కూడా ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీకి సంబంధించిన అనమాట. అంటే యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి పార్లమెంట్ చెప్పినప్పుడు దాని ద్వారా వచ్చేసి ఈ 371E ద్వారా ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రెండు కూడా తెలుగు స్టేట్కి సంబంధించినవి. 371DE 371E అనేది ఇవి క్లారిటీగా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్ ఏమున్నాయంటే 371F 36th Amendment ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా 1975 సిక్కింకి సంబంధించింది. నెక్స్ట్ 371G 53rd Amendment Act 1986 మిజోరాంకి సంబంధించింది. నెక్స్ట్ 371H 55వ రాజ్యాంగ సవరణ 1986 సంబంధించింది అరుణాచల్ ప్రదేశ్కి. నెక్స్ట్ 371J వచ్చేసి 98th Amendment Act కర్ణాటకకి సంబంధించింది అనమాట. సో ఫైనల్గా 371I వచ్చేసి గోవాకి సంబంధించింది. సో ఇవన్నీ కూడా స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్ అనమాట. మీకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వేరుంటాయి, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనేవి వేరున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి 7 స్టేట్స్ ఉన్నాయి కదా, అవొకటి సిక్కిం కావచ్చు, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్, వీటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉండేదన్నమాట. ఈ స్టేట్స్కి మొత్తం కూడా. సో మనకి 8, 9, 10, 11 మొత్తం 12 స్టేట్స్కి ఉండేది అనమాట. 12 స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉండేది. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి ఏ స్టేట్స్కి ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కంప్లీట్గా ఏమైంది, నార్త్ ఈస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు ఏమైందంటే మామూలుగా యూటీ చేశారు కదా, లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా యూటీగా విడిపోయాయి, అంటే కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా డివైడ్ చేశారనమాట. ఇట్లాంటివి చూసుకుంటూ ఉండండి. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్పెషల్ ప్రొవిజన్స్, ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హ్యూమన్ కంపోస్టింగ్. సో రీసెంట్గా న్యూయార్క్ బికేమ్ ది 6th స్టేట్ ఇన్ యూఎస్ టు లీగలైజ్ హ్యూమన్ కంపోస్టింగ్ యాజ్ ఏ బరియల్ ఆప్షన్. సో మామూలుగా మనము
కంపోస్టింగ్ ఎలా చేస్తాము, ఏదైనా చెత్త వేస్టేజ్ మొత్తం కూడా ఆ భూమిలో అక్కడ వేసేసి మొత్తము కంపోస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు అమెరికాలో ఒక సిస్టమ్ ఉందన్నమాట. అక్కడ మామూలుగా శవాలు ఉంటాయి కదా, హ్యూమన్ బాడీస్, ఆ హ్యూమన్ బాడీస్ మట్టిలో పెట్టేసి వాటిని ఎరువుగా తయారు చేస్తారు. హ్యూమన్ బాడీస్ మొత్తాన్ని ఆ కంపోజ్ చేసి బాడీస్ ఇట్లాంటి మనకి ఆర్గానిక్ మెటీరియల్ చేస్తారు. దీనివల్ల చాలా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో ఆర్గానిక్ ద్వారా ఏర్పడే ఈ కంపోస్టింగ్ ద్వారా ఏర్పడే ఎరువులు అనేవి చాలా సహజంగా ఏర్పడినాయి కాబట్టి వీటిలో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అగ్రికల్చర్లో చాలా వరకు కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్లా చేయడం అనేది న్యూయార్క్ అనేది 6th స్టేట్ అనమాట. ఆల్రెడీ దీనికంటే ముందు 5 స్టేట్ అనేవి ఈ హ్యూమన్ బాడీస్ నుంచి ఇట్లా ఆర్గానిక్ మెటీరియల్ తయారు చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది న్యాచురల్ ఆర్గానిక్ రిడక్షన్. సో దీన్నే న్యాచురల్ ఆర్గానిక్ రిడక్షన్ కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్ బాడీ ఇంటూ న్యూట్రియంట్ రిచ్ సాయిల్. సో ఇందులో ఏం చేస్తారు, ఒక బాడీ మనిషి యొక్క బాడీని చనిపోయిన తర్వాత ఆ బాడీ మొత్తాన్ని కూడా ఎరువుగా మార్చేస్తారు అనమాట. అంటే సాయిల్ లెక్క, మట్టి లెక్క తయారు చేస్తారు. ఇట్లా న్యూట్రియంట్ రిచ్ సాయిల్ లాగా తయారు చేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఇంటూ సాయిల్ ఇన్వాల్వ్స్ ది ప్లేసింగ్ ఏ డెడ్ బాడీ ఇన్ ఏ రీయూజబుల్ వెజల్ విత్ ఏ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. సో ఇందులో ఏం చేస్తారంటే ఒక పెద్ద వెజల్లో హ్యూమన్ బాడీని పెట్టేసి అందులో కొన్ని బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం ఎరువులాగా మారిపోద్ది అనమాట. ఏది హ్యూమన్ బాడీ మొత్తం కూడా ఇట్లా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఈ పిక్చర్లో, ఇలా ఎరువుగా మారిపోతుంది. అదేంటంటే న్యూట్రియంట్ రిచ్ సాయిల్ అనమాట. దీనివల్ల మొక్కలు, పంటలు కానీ చాలా వరకు మంచి దిగుబడిని ఇస్తాయి. ఎందుకంటే వాటిలో చాలా వాయువులు, ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోషక విలువ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పాపులేషన్ బాంబ్ అని వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో ఎర్త్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక మోడలింగ్ టీమ్ అనమాట. సో ఎర్త్ ఫర్ ఆల్ అనేది ఒక టీము. ఇదేం చేసిందంటే పబ్లిష్డ్ దేర్ ప్రిడిక్షన్స్ అబౌట్ ది వరల్డ్ హ్యూమన్ పాపులేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది రిపోర్టు. వాళ్ళ రిపోర్ట్లో ఎర్త్ ఫర్ ఆల్ అనే ఒక మోడలింగ్ టీమ్ అనేది వాళ్ళ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచ జనాభా గురించి వాళ్ళైతే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఒక వర్డ్ ఇచ్చారు అనమాట, పాపులేషన్ బాంబ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారు, పాపులేషన్ బాంబ్ అని చెప్పేసి. సో పాపులేషన్ బాంబ్ అంటే సిగ్నిఫైస్ ఏ గ్రిమ్ సినారియో దట్ వాన్స్ ది పెరిల్స్ ఆఫ్ ది ఓవర్ పాపులేషన్ లైక్ మాస్ స్టార్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో జనాభా అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఆకలి పెరిగిపోతుంది, జనాభాలో ఆకలి పెరిగిపోతుంది కానీ ఫుడ్ చిక్కదు, వాళ్ళకి సరైన ఆహారం చిక్కక ఆహార కొరత ఏర్పడుతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా, పర్యావరణం కూడా చాలా వరకు దెబ్బతినడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వీళ్ళు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. తర్వాత ఎర్త్ ఫర్ ఆల్ మోడల్ రిపోర్ట్లో వచ్చేసి బర్త్ రేట్స్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ అండ్ క్యాజువల్లీ మోడల్డ్ ఐడియా ఫంక్షన్ ఆఫ్ ది జీడిపి పర్ పర్సన్ డిఫెక్టింగ్ ది నెగటివ్ కోరిలేషన్ బిట్వీన్ ది ఇన్కమ్ అండ్ ఫెర్టిలిటీ రేటు. అంటే మనకి శిశువులు జన్మించేదానికి అంటే జీడిపి పర్ పర్సన్ ప్రకారం చూసుకుంటే, అకార్డింగ్ టు జీడిపి పర్ పర్సన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఇన్కమ్ పెరగట్లేదు. ఇప్పుడు జనాభా పెరిగి ఇన్కమ్ పెరగకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, ఫుడ్ స్టార్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఆకలి చావులు అనేవి పెరుగుతాయి, ఫుడ్ సరిగా చిక్కదు, ఆహార కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నెగిటివ్ కోరిలేషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఫెర్టిలిటీకి, అలానే ఇక్కడ ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఎక్కువ జననాలు ఉండడం అన్నమాట, జననాలు ఉండే విధంగా చూస్తుంది. కాబట్టి ఇట్లా అంటే మనుషులు పెరుగుతున్నారు కానీ ప్రపంచ జనాభా ఈ ఇన్కమ్ అనేది పెరగట్లేదు, దానివల్ల ఆకలి చావులు పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేశారు. సో ఎర్త్ ఫర్ ఆల్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి న్యూ యురేనియం ఐసోటోప్ని కనిపెట్టారు రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు. చూద్దాం. ఫిజిసిస్టు అంటే మనకి ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్టులు, ఫిజిక్స్. సో జపాన్కి సంబంధించిన వాళ్ళు డిస్కవర్డ్ ఏ ప్రీవియస్లీ అన్నోన్ ఐసోటోప్ ఆఫ్ యురేనియం. సో ఒక కొత్త ఐసోటోప్ అనమాట. ఇప్పటివరకు యురేనియంలో లేనటువంటి ఒక కొత్త ఐసోటోప్ని, ఎవరికి తెలియనటువంటి ఒక యురేనియం ఐసోటోప్ని కనిపెట్టారనమాట. విత్ అటామిక్ నెంబర్ 92 అండ్ మాస్ నెంబర్ 241. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అటామిక్ నెంబర్ ఎంతంటే 92, అలానే మాస్ నెంబర్ వచ్చేసి 241గా చెప్పారు. దట్ ఈజ్ యురేనియం 241. దాన్ని ఏమని చెప్పారంటే ఫైనల్గా యురేనియం 241 అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇట్స్ హాఫ్ లైఫ్ అకార్డింగ్ టు ది థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ కుడ్ బి 40 minutes. సో దీనికి చాలా తక్కువ టైంగా ప్రిడిక్ట్ చేస్తారు అనమాట, హాఫ్ లైఫే ఇచ్చారు. ఇప్పుడు అసలు ఏంటి ఇదంతా ఏంటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వార్తల్లో ఉందన్నమాట. సో ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత యురేనియం ఈజ్ ఏ న్యాచురలీ అకరింగ్ కెమికల్ ఎలిమెంట్ విత్ ది బియాండ్ యూ సింబల్ యూ అండ్ అటామిక్ నెంబర్ 92. మామూలుగా మనకి యురేనియం ఎక్కడ చిక్కుతుంది, మైన్స్లో చిక్కుతుంది. ఇప్పుడు యురేనియం మైన్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, సో మనకి జాదు కూడా ఉంది, జాదు కూడా కావచ్చు. ఆ తర్వాత మనకి తుమ్మలపల్లి అని చెప్పేసి కడప డిస్టిక్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప డిస్టిక్లో తుమ్మలపల్లి అని చెప్పేసి ఒక పెద్ద లార్జెస్ట్ యురేనియం మైన్ ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యురేనియం మైన్ ఇన్ ది వరల్డ్ అనమాట. అది కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో కనిపెట్టారు మన ఇండియన్ గవర్నమెంట్ జియోలాజికల్ సర్వే వాళ్ళు. సో ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మన యురేనియంని యూ సింబల్తో చూస్తాం, U231 అని చెప్పేసి చెప్తుంటాం, U235 ఇట్లా చెప్తుంటాం కదా యురేనియం అట్లా. సో ఇట్ ఈజ్ ఏ సిల్వర్ గ్రే మెటల్ దట్ ఈజ్
సో యాక్టినైడ్ సిరీస్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో మనకి మూలకాల పట్టిక ఉంది కదా, సో మూలకాల పట్టిక అంటాము. దాంట్లో మనకి కొన్ని వాయువులకి పేర్లు ఉంటాయి అనమాట, ఆ లైన్కి మొత్తానికి పేర్లు ఉంటుంది. అందులో యాక్టినైడ్ సిరీస్, సో యాక్టినైడ్ సిరీస్లో ఇది యురేనియం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి యురేనియం. యురేనియం అనేది చాలా పవర్ఫుల్ మెటల్ అనమాట. అంటే 1 గ్రామ్ యురేనియం, సో మీరు 1 గ్రామ్ యురేనియం అనేది, సో మీరు రాకెట్ బాయ్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 1 గ్రామ్ యురేనియంతో ఆల్మోస్ట్ 2 ట్రక్స్ అనమాట, ట్రక్స్ ఉంటాయి కదా లారీలు, సో 2 ట్రక్స్ ఆఫ్ కోల్ ఉంది కదా, సో 2 ట్రక్స్ ఆఫ్ కోల్ ద్వారా ఎంత ఎనర్జీ వస్తుందో 1 గ్రామ్ యురేనియం ద్వారా అంత ఎనర్జీ వస్తుందన్నమాట, అంత పవర్ఫుల్. ఇదే 1 గ్రాము 300 ఫుట్బాల్స్, మనము ఫుట్బాల్స్ని తంతాము కదా, గట్టిగా తన్నప్పుడు ఎంత ఫోర్స్తో వెళ్తుంది. 300 ఫుట్బాల్స్ ఒకేసారి తంతే ఎంత ఫోర్స్ వస్తుందో అంత ఫోర్స్ 1 గ్రామ్ యురేనియంతో వస్తుందంట. సైంటిస్టులు లెవెల్ చెప్పారు ఈ విధంగా, అంత పవర్ఫుల్ యురేనియం అనేది. ఈ విధంగా జపాన్ వాళ్ళు అయితే ఒక కొత్త ఐసోటోప్ కనిపెట్టారు. ఇది ఒక సిల్వర్ మెటల్. ఇప్పుడు దీనికి సంబంధించిన డేటా చూద్దాం, ఇంకా యురేనియంకి సంబంధించిన డేటా ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి యురేనియం. సో యురేనియం has several isotopes, so which are atoms that have the same number of protons but different number of neutrons. ఐసోటోప్స్ అంటే ఏంటి? సో ఐసోథెరమ్స్ అంటే ఏంటి? ఒకే లొకేషన్లో ఒకే టెంపరేచర్ ఉంటే మనం ఏమంటాం, ఐసోథెరమ్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇట్లా ఐసో హైట్స్ అంటాము. రెయిన్ఫాల్ అనేది సేమ్గా ఉంటే ఐసో హైట్స్ అనమాట ఒకే రీజన్లో. సేమ్ ఐసోటోప్స్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి అటామిక్ నెంబర్స్ ఉంటాయి కదా, అటామిక్ నెంబర్ సేమ్ ప్రోటాన్స్ ఉంటాయి అనమాట. ప్రోటాన్స్ అనేవి సేమ్గా ఉంటాయి కానీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సేమ్ ప్రోటాన్స్ ఉండాలి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటుంది, దాన్ని ఐసోటోప్స్ అని పిలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి 235, యురేనియం 235, యురేనియం 238. మన అటామిక్ బాంబ్స్లో యురేనియం 235 అనేది ఎన్రిచ్డ్ యురేనియం అనేది వాడుతూ ఉంటారు కదా, అట్లా. ఇట్ ఈస్ ఏ హెవీ మెటల్ దట్ ఏ రేడియో యాక్టివ్ అండ్ పౌండ్ ఇన్ ది స్మాల్ క్వాంటిటీస్ ఇన్ ది రాక్స్ అండ్ సాయిల్స్ వరల్డ్ వైడ్. ఇది హెవీ మెటల్ అనమాట, చాలా కొంచెం బరువుగా ఉంటుంది, చిన్నదైనా కూడా కొంచెం బరువుగా ఉంటుంది. పౌండ్ ఇన్ ది స్మాల్ క్వాంటిటీస్, మన ప్రపంచంలో యురేనియం చాలా తక్కువగా అరుదుగా చిక్కుతూ ఉంటుంది. విపరీతంగా మనకు కోలు ఐరన్ ఓర్ లాగా చిక్కదు, ఇది శాండ్ లాగా. యురేనియం అనేది చాలా రేర్గా చిక్కుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ యురేనియం అనేది సపరేట్గా చిక్కదు, ఇది ఒక రాకులో అయినా ఉంటుంది. రాకు మధ్యలో మనం మైన్ చేసేటప్పుడు ఐరన్ ఓర్ లాగా ఓర్ మధ్యలో అయినా ఉంటుంది, లేదా మనకి సాయిల్స్ అయినా ఉంటుంది అనమాట. ఇది ఒకటి దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం అటామిక్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. అటామిక్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలా ఉంటుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఇప్పుడు ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్ మైనస్ అటామిక్ మాస్ నుంచి అటామిక్ నెంబర్ అనేది మీరు డివైడ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది వస్తుంది. ఓకేనా, అటామిక్ మాస్ నుంచి అటామిక్ నెంబర్ అని డివైడ్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా మీరు ఎక్కువగా కెమిస్ట్రీలో చదువుతూ ఉంటారు. సో మనకి 10th క్లాస్ స్టాండర్డ్, ఎస్ఎస్సి స్టాండర్డ్ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి జనరల్ సైన్స్ పరంగా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్ సైన్స్ సబ్జెక్ట్ పరంగా ఇట్లాంటి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ యురేనియం, థోరియము, వీటి గురించి మోనోజైట్ శాండ్ నుంచి చేస్తారు కదా, ఇట్లాంటివి బాగా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా మనకి రీసెంట్గా న్యూక్లియర్ సైన్స్ పరంగా ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేజర్గా వచ్చేసి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి ఈ యురేనియం ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇటు రీడిఫైన్స్ ది బౌండరీస్ ఆఫ్ మోడల్స్ అటు ఫిజిక్స్ యూజ్ అండ్ డిజైన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ మోడల్ ఎక్స్ప్లోడింగ్ ది స్టార్స్. మామూలుగా యురేనియం అనేది మనకి ఎక్కువగా మామూలుగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనం తయారు చేస్తుంటారు ఇటువంటి ఐసోటోప్స్. తర్వాత స్టార్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి కదా, నక్షత్రాలు పేలుతాయి కదా, ఇంత క్యాస్ ఏ చెప్పాం కదా, అటువంటి వాటిలో కూడా ఈ రేడియాక్టివ్ మినరల్స్, ఈ రేడియాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. ఇట్ గివ్స్ ఎసెన్షియల్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ టు అండర్స్టాండ్ ది సింథసిస్ ఆఫ్ ది సచ్ హెవీ మెటల్స్ ఎక్స్ప్లోజ్ ఇన్ ది ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్. మామూలుగా ఇప్పుడు ఈ ఐసోటోప్స్ కనిపెట్టడం వల్ల, కొత్త ఐసోటోప్స్ కనిపెట్టడం వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలుస్తుంది కదా, నీట్గా దాన్ని నోట్అవుట్ చేసుకొని ఫ్యూచర్లో మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఇటువంటి ఈవెంట్స్ మనకి ఎక్కడ జరుగుతుంటే స్పేస్లో జరుగుతూ ఉంటుంది. ఈ కొత్త ఐసోటోప్స్ అనేది మనం ఇక్కడ కనిపెట్టాం, జపాన్ వాళ్ళు కనిపెట్టారు. కాకపోతే ఇటువంటి ఈవెంట్స్ మనకి స్పేస్లో ఎక్కువగా స్టార్స్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు, ఇట్లాంటి జరిగినప్పుడు ఇటువంటి ఈవెంట్స్ అనేది మనం నోట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓకేనా, ఇట్లా చూసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇవన్నీ కూడా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఎగ్జాక్ట్లీ ఇలానే మనం ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ప్రతిరోజు మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. మీకు అన్ని ఎగ్జామ్స్కి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్ నుంచి నేను క్లారిటీగా ప్రతి ఒక్కటి తీసుకొని అందులో నుంచి మీకు పనికిరాని డేటా పక్కన పెట్టేసి పనికొచ్చే డేటాని తీసుకొని మీకు కరెంట్ ఈవెంట్స్లో ప్రతిరోజు ఇస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. థ్యాంక్ యూ ఆల్.